హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు మెంతికూర కీమా చికెన్ చూపించబోతున్నానండి. ఒకసారి చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కిపోయింది కదా, మనం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. ఎందుకంటే నేను తీసుకునేది 3/4 కేజీ చికెన్ కీమా అనమాట. దానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కిందంటే ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుందామండి. ఇంకా దీంట్లో తాలింపులు అలాంటివి ఏమీ లేవు, ఏకంగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి కదా, ఇప్పుడు మనము మెంతికూర వేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతికూర కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి. లేత కూర మాత్రమే తీసుకోవాలి, ముదిరిపోయిన ఆకులు మాత్రం తీసుకోవద్దు. ఒకవేళ కాడలు ముదిరిపోయినాయి అనుకో, ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మెంతికూర లేదనుకోండి, జీలకర్రని మెంతులు ఫ్రై చేసుకుని ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి కలుపుకుందామండి. మెంతికూర పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలను మెంతి ఆకులు వేసుకుంటే ఒకేసారి వేసుకోవాలండి. చక్కగా ఫ్రై అవనిద్దాం ఒక 2 నిమిషాలు. మెంతికూర అయితే ఫ్రై అయిపోయిందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు నేను 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే 3/4 కేజీ అని చెప్పాను కదా, అందుకని సరిపడేలాగా వేసుకోవాలి. అల్లం ఎక్కువైనా కూడా ఇబ్బందిగానే ఉంటుంది, సరిపడి చూసుకుని వేసుకోవాలన్నమాట మనం కర్రీస్లో. ఇది చక్కగా వేసుకోవాలండి, పచ్చి వాసన పోయేదాకా. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ కీమాని ఇందులో వేసుకుందాము. శుభ్రంగా కడిగి వాటర్ గట్టిగా పిండుకోవాలండి. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందామండి. హైలో మాత్రం పెట్టుకోకూడదు, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనము సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాము. చక్కగా వాటర్ అయితే వస్తుంది కదండి. శుభ్రంగా పైకి కిందికి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తానండి. అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం 1 స్పూను ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పటికి ఒక 6-7 నిమిషాలు అయిపోయిందండి. ఇది ఇలా ఉడకబెట్టి చక్కగా వాటర్ అంతా బయటికి రావాలన్నమాట. కీమాలోది వాటర్ బయటికి రావాలి. చూద్దామండి. చక్కగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ మూమెంట్లో మనం పసుపు వేసుకుందాము. ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి. 4 వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూసుకుందామండి. చక్కగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు మనం ఈ మూమెంట్లో టమాటా ప్యూరీ వేసుకుందామండి. ఇందులో చూస్తున్నారుగా ఎంత బాగా ఉడుకుతుందో, ఈ మూమెంట్లోనే వేసుకోవాలండి. టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను నేను. మిక్సీలో పెట్టేసుకొని ఒక మీడియం సైజు 3 టమాటాలు తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఇది పచ్చి వాసన
పోయేదాకా ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికనిచ్చేసి తర్వాత ఏమి వేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మాత్రం మూత పెట్టేసుకుంటాము. చక్కగా ఉడకనిచ్చేద్దాము ఆ టమాటా ప్యూరీని పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనము కారం వేసుకుందామండి. ఈ మూమెంట్లోనే వేసుకోవాలి మనము. నేను 2.5 వేసుకున్నాను అనమాట. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. ఉప్పు అయితే సరిపోలేదు, కొంచెం వేసుకోవాలి, తక్కువ పడ్డది. ఉప్పు కారాలు మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తగ్గించి తినేవాళ్ళు ఉంటారు కదా, అందుకని ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలన్నమాట. మనము టమాటా ప్యూరీ పోసాం కదా, దాంతోనే ఉడుకుతుందన్నమాట. కొంచెం మీకు గ్రేవీ కావాలనుకుంటే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర స్పూన్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ అంటే చెక్క, లవంగ, ఆలుకలు అనమాట, పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఎలాగైతే చేశానో మీరు అలాగే చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇందులో మెంతి కూర వేసుకుంటే. ఇప్పుడు కొంచెము కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఉంటుందన్నమాట. ఇది కూడా అంతా వేసి కలుపుకుందాము. మీకు ఇలాగే కావాలంటే ఇలాగే ఉంచుకుంటానంటే ఇలాగే ఉంచేసుకోండి. లేదంటే కొంచెం గ్రేవీ కావాలంటే ఈ గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేస్తే సరిపోద్ది గ్రేవీకి. మూత పెట్టేసుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు మనం చివరి కొత్తిమీర చల్లుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. మెంతికూర వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. మనకి మెంతికూర చిన్నపిల్లలకి ఏదో రకంగా మనం తినిపించడమే చేయాలి. ఓకేనండి, అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.